ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉదాహరణ 4. ఒక త్రిభుజంలోని కోణాలు 2:3:4 నిష్పత్తిలో కలవు, అయినా ఆ కోణాలను కనుగొనుము. ఒక త్రిభుజంలోని కోణాలు 2:3:4 నిష్పత్తిలో కలవు, అయినా ఆ కోణాలను కనుగొనుము. కోణాల నిష్పత్తి వచ్చేసి 2:3:4 అనమాట. నిష్పత్తిలోని పదాల మొత్తం, ఇప్పుడు ఆ నిష్పత్తిలో ఉంది కదా, ఈ నిష్పత్తిలోని పదాల మొత్తం ఎంత అంటే 2 + 3 + 4 = 9. ఈ పదాల మొత్తం 9 అనమాట. ఇప్పుడు త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీస్. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ కనుక ఇప్పుడు ఫస్ట్ కోణం వాళ్ళు కోణాలను కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ కోణం వచ్చేసి 2/9. ఫస్ట్ కోణం ఏముంది, 2 ఉంది. 2 వాల్యూ ఉంది. 2:3:4 ఫస్ట్ కోణం 2 ఉంది. 2/9 మొత్తం వేసుకోవాలి ఇంటూ 180 డిగ్రీస్. 9 2 జా 9 2 18 ఈజీ 0 యాజ్ ఇట్ ఈజ్గా 9 20 9 20 180 అనమాట. ఇక్కడ 20 × 2 40 అనమాట. 20 × 2 40. ఇప్పుడు 9 1 9 9 2 18. ఇప్పుడు 2 × 2 4 40. ఇక్కడ వచ్చేసి రెండవ కోణం వచ్చేసి 3/9. ఇక్కడ 3 వచ్చారు కదా వాళ్ళు, 3/9 3 భాగాలు. 3/9 × 180 = 6. 9 9 ఎక్కం 9 9 2 18 2 ముళ్ళ 6 60. రెండవ కోణం వచ్చేసి 60. మూడవ కోణం వచ్చేసి 4/9 × 180 180 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మొత్తం కూడితే 9 వస్తుంది. కాబట్టి ఇప్పుడు లాస్ట్ 4 థర్డ్ కోణం కాబట్టి 9. ఇక్కడ కూడా సేమ్ 9 2 18 4 2 8 80 20. ఇక్కడ 80 వచ్చేస్తుంది అన్నమాట. త్రిభుజంలోని 3 కోణాలు 40 డిగ్రీస్ 60 డిగ్రీస్ 80 డిగ్రీస్ వచ్చేసింది. ఇక్కడ మళ్ళొకసారి చూడండి, త్రిభుజంలోని కోణాలు వరుసగా 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయన్నమాట. ఆ 3 కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. అయినా కోణాలను కనుగొనుము. ఆ కోణాలను కనుగొనుము. కోణాల నిష్పత్తి వచ్చేసి 2:3:4. నిష్పత్తిలోని పదాల మొత్తం, ఆ నిష్పత్తిలో ఉన్న పదాల మొత్తం కూడుకోవాలన్నమాట. 2 + 3 + 4 = 9 అనమాట. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది. కనుక మొదటి కోణం 2/9 మనకు కావాల్సినది బై మొత్తం భాగాలు ఇంటూ 180 డిగ్రీస్. మొత్తం టోటల్ 3 కోణాల మొత్తం 180 కాబట్టి 180లో నుంచి 9 2 9 20 180 22 40. ఫస్ట్ కోణం వచ్చేసి 40 డిగ్రీలు. రెండవ కోణం మనకు కావాల్సిన భాగాలు 3/9 భాగాలు ఇంటూ 180 డిగ్రీస్. 9 20 180 20 60 అనమాట. రెండవ కోణం కూడా వచ్చేసింది మనకు 60. మూడవ కోణం వచ్చేసి 4/9 ఇంటూ 180 డిగ్రీస్. 9 20 180 24 80. 3 కోణాలు వచ్చేసాయి. త్రిభుజంలోని కోణాలు 40 డిగ్రీస్ 60 డిగ్రీస్ 80 డిగ్రీస్ అనమాట.